హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నమైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇవాళ మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మనకి ఆంధ్రప్రదేశ్ నుండి మెడికల్ డిపార్ట్మెంట్లో మనకి మంచి వేకెన్సీ అనేది రిలీజ్ అయింది. ఆ వేకెన్సీ చూసుకుంటే ఏమిటి, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది నిన్న సాయంత్రం అంటే 23/8/2024 నుండి మనకి అఫీషియల్గా వెబ్సైట్లో మెడికల్ డిపార్ట్మెంట్ అప్లికేషన్లో మనకి వచ్చిందండి. ఇవాళ మనం తీసుకుంటే మన సెక్రటరీ నుండి, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ నుండి, ఏపీఎంఎస్ సెక్రటరీ బోర్డు నుండి మనకి మంగళగిరి నుండి వచ్చింది. ఇది యువర్ ఫెయిత్ఫుల్ అని వచ్చేది. సారీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ నుండి మెడికల్ సర్వీస్ అండి. ఇది ఎలా రిక్రూట్మెంట్ బోర్డు, ఇది ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి వచ్చిందండి. దీన్ని చూసుకున్నట్లయితే 458 వేకెన్సీ వచ్చినాయండి. ఇది అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎగ్జామ్ అనేది ఉండదండి. మనకి మన దీని క్వాలిఫికేషన్ బట్టి, దాని పర్సంటేజ్ ప్రకారం, మార్క్స్ని బట్టి, అదే మీ పీజీ పోస్ట్ సర్వీస్ని బట్టి మనకి ఇది ప్రొఫెసర్ టీచింగ్ అని ఇస్తారు, అసిస్టెంట్ ప్రొఫెసర్. చూసుకున్నట్లయితే మనకి చూసుకున్న వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషలిస్ట్ ఇన్ ద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆఫ్ టీచింగ్ హాస్పిటల్ ఎక్స్పెక్ట్ పేజ్ టోల్ మెడికల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ త్రూ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఎగ్జామ్ అయితే లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్. మీ అప్లికేషను అలాగే మీ క్వాలిఫికేషన్ చూసి డైరెక్ట్ రిక్వైర్ చేసుకుంటారు. చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీ 488 అండి. 488 వేకెన్సీ వచ్చినాయి. రెగ్యులేషన్ టీచర్స్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ యాజ్ ద మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులర్ 2022 డేట్ అంటే 2022 నేషనల్ మెడికల్ కమిషన్ నుండి వచ్చిందండి. సర్వీస్ రూల్స్, మన సర్వీస్ బట్టి కూడా మనకి ఇది సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం, మెడికల్ కమిషన్ ప్రకారం. ఇది చూసుకుంటే వేకెన్సీ 482 రెగ్యులర్ అండి. వేకెన్సీ ఇంక్లూడ్ బోత్ బ్యాక్లాగ్స్ అండ్ రెగ్యులర్, అంటే బ్యాక్లాగ్ పోస్ట్ అండ్ రెగ్యులర్గా మనకి ఉంటుందని ఇచ్చారు. చూసుకున్నట్లయితే మనము 488లో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే, చూసుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రోడ్ అంటే 2. దీంట్లో ఏ వేకెన్సీ అంటే చూసుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రోడ్ స్పెషలిస్ట్ క్లినిక్ అండ్ నాన్ క్లినిక్ అండి. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే పీజీ డిగ్రీ ఉండాలి. దానిలో ఎండి, ఎంఎస్, డిఎన్మి, డిఎం ఏదైనా ఈ కోర్సులో ఆ కోర్సుతో పాటు పీజీ కూడా కంప్లీట్ చేసిన వారైతే మనకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని ఇచ్చారు. రికగ్నిషన్ ఆఫ్ ఎంసీఐ, ఎన్ఎంసీ, డిసిఐ. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషలిస్ట్కి అయితే పీజీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ డిఎన్బి అండ్ డిఎంఈ, MCH in concerned the super specialist from the institution of recognition by the MCA, MMC. Candidate applying direct recruitment అంటే ఇది ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. దీని పే స్కేల్ కూడా చూసుకున్నట్లయితే ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. మనకు ఎలా ప్రాసెస్ అంటే అఫీషియల్ వెబ్సైట్లో చూపించాను, అఫీషియల్ లింక్ అనేది మనకు వెబ్సైట్లో ఇచ్చాం. తర్వాత మనం పీడిఎఫ్లో చూసుకోవచ్చు. అది చూసుకున్నట్లయితే పే స్కేల్ ఎలాగ ఉంటుందంటే, salary will be paid as per the rules of the first will the completed probation period of 7th pay scale అండి. యూజీసీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రకారము చూసుకున్నట్లయితే మొత్తం విల్ బి ద ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద probation period సూపర్ స్పెషలిస్ట్ అలయన్స్ 30,000 అండి. విల్ బి పేడ్ ఇన్ అడిషన్ అండ్ ద శాలరీ అడిషన్ అండి. ఇది అలయన్స్ ఉంటాయి. అలాగే ఫర్ ద క్యాండిడేట్ అప్లయింగ్ ద అండర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇది ఏజ్ లిమిట్ చూసుకుంటే ఓసీ క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 42 years యాజ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. అంటే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము ఓసీ క్యాండిడేట్స్ అనేది 42 years కంప్లీట్ అయి ఉండకూడదని ఇచ్చారు. 42 years ఎగో ఉన్న వాళ్ళు అప్లికేషన్ లేదు. 42 years ఎగో ఉన్న వాళ్ళు అప్లికేషన్ లేదు యాజ్ పర్ ఏజ్ రిలాక్షన్ ప్రకారం. అలాగే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ప్రకారం 47 years అయితే నోటిఫికేషన్ ప్రకారం ఇయర్ కూడా 1982 నుండి అప్లికేషన్, అదే 1982 ఆ సంవత్సరం నుండి. అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చి 1977 నుండి. అది ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే 52 సంవత్సరాలు మించే ఉండకూడదు అని చెప్పారు. నోటిఫికేషన్ షుడ్ నాట్ బౌండ్ బిఫోర్ 1972 ముందు పుట్టి ఉండకూడదని ఇచ్చారు. ఎక్స్ సర్వీషన్ వచ్చి 50 years యాజ్ పర్ బాండ్ 1974 బిఫోర్. అప్లై ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఇన్ ఫోర్స్ ప్రకారం ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ అండి. ఇది తెలంగాణ స్టేట్ వాళ్ళకి అయితే లేదు. యాజ్ పర్ 2014 నుండి 3 years అనే ఎక్స్టెన్స్ ఉంటుంది. అంటే 3 సంవత్సరాలు మనకి
2016 లోపు అక్కడ లోకల్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు అప్లికేషన్ క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు డైరెక్టరీ రిక్రూట్మెంట్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని ఇచ్చారు. చూసుకొని అప్లై చేయండి. తెలంగాణ వాళ్ళు, అదే ఏపీ స్టేట్ మన ఆంధ్ర వాళ్ళు. అలాగే చూసుకున్నట్లయితే లోకల్ క్యాండిడేట్స్ ఇచ్చారు, క్షుణ్ణంగా ఇచ్చారు మనకి జూన్ ప్రకారం. ఇదిగోండి, ఏపీ అండ్ క్యాండిడేట్స్ హూ మైగ్రేట్ any part of the AP from the state Telangana within the period of 3 years from 2nd June to 2014 as per the GO number 132 13/6 2060 ప్రకారం MS number 380 GAT are considered local candidates. అంటే చూసుకుంటే 2014 2016 మధ్యలో ఉన్న వాళ్ళైతే లోకల్ క్యాండిడేట్స్ కన్సిడర్ చేస్తారు. యాజ్ పర్ ప్రకారం ద రెసిడెన్స్ సర్టిఫికేట్, నేటివిటీ డొమిసైల్ సర్టిఫికేట్ ఇష్యూ ద MRO తహసీల్దారు విల్ నాట్ బి అలౌడ్ ద ఫర్ లోకల్ కన్సిడర్ వితౌట్ ద మీనింగ్. అంటే వారి ద్వారా నుండి మనకి సర్టిఫికేట్ తీసుకొని వస్తే మనకి కన్సిడర్ చేస్తారు, లేదా కన్సిడర్ చేయనిచ్చారు. ద రెసిడెన్స్ సర్టిఫికేట్ విల్ నాట్ బి యాక్సెప్ట్ ద క్యాండిడేట్స్ హ్యాస్ ద స్టడీ అండ్ ఎడ్యుకేషన్ ఇష్యూ SSC ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సచ్ క్యాండిడేట్స్ హ్యావ్ ద ప్రొడ్యూస్ స్టడీ సర్టిఫికేట్. అలా చూసుకున్నైతే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అప్లయింగ్ అండర్ దమ్, సర్వీస్ క్యాండిడేట్స్ కూడా అప్లై క్యాండిడేట్ who is the state government service and reside apply the requirements will obtain NOC. చూసుకున్నైతే సర్వీస్ క్యాండిడేట్ సచ్ క్యాండిడేట్ సెలెక్టెడ్ విల్ హ్యావ్ టు సబ్మిట్ యాక్సెప్ట్ రెజిగ్నేషన్ లెటర్. అంటే ఒక సర్వీస్ క్యాండిడేట్స్ అనేది చేసి ఏఎంసీ ఓన్లీ విల్ బి ది పర్మిటెడ్ జాయిన్ ద అసిస్టెంట్ ప్రొఫెసర్. అంటే మీరు చేస్తున్నప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ చేయాలనుకుంటే అక్కడ రెజిగ్నేషన్ ఇచ్చి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, మళ్ళీ చేయొచ్చు. ప్రొఫెసర్గా చేయాలనుకుంటే జాయింట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా, క్యాండిడేట్ వర్కింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అలాగే చూసుకుని సెలక్షన్ ప్రాసెస్ ఎలాగ ఉంటుందంటే సెలక్షన్స్ విల్ be based on merit and rule of reservation. Merit list will be prepared for all candidates who applied the fulfilled the eligible candidates. Selection list will be prepared based on the merit list and rule of the reservation issued AP state subordinate service ప్రకారం. ఇది రిజర్వేషన్ ప్రకారం అండి, సారీ AP స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ ప్రకారం మెరిట్ లిస్టు అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అది ఎలిజిబిలిటీ కండిషన్స్ టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. ఎలా అంటే 75 మార్క్స్ బేస్డ్ ఆన్ మన PG మార్క్స్ మెమో కార్డు నుండి ఇచ్చారు పర్సంటేజ్. ఎలా క్యాలిక్యులేట్ 50% 75 37%. అలాగే చూసుకుంటే రిగార్డింగ్ మార్క్స్ విల్ బి కన్సిడర్డ్ ఇలాగ ఇస్తారు చూసుకోండి. తర్వాత వెబ్సైట్లో పెడతాను. 10 మార్క్స్ ఇట్లా 1 మార్క్స్ మీరు సర్వీస్ చేస్తే 1 మార్క్స్, అంతే 2 రూరల్ ఏరియా 6 months చేసిన ట్రైబల్ ఏరియాలో కానీ ఇట్లా ఓవరాల్ 5 మార్క్స్ అట్లా చూస్తారు. దాన్ని బట్టి మనకి ఇస్తారు. వెయిటేజ్ విల్ బి the award up to 50 marks for the candidates who render their service contract based off COVID-19 duties ప్రకారం వాళ్ళకి 15 మార్క్స్ సర్వీస్ చేస్తారు. అలాగే కాంట్రాక్ట్ సర్వీస్ విల్ బి రికాగ్నైజ్డ్ టు ద డేట్ ఇచ్చారు. అలాగే చూసుకున్నట్లయితే మనము ఫర్ ద క్యాండిడేట్స్ అప్లయింగ్ అండర్ ద లేటరల్ ఏంటి ఎలిజిబుల్ క్రైటీరియా అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ బ్రాడ్ అండ్ స్పెషలిస్ట్ వర్కింగ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, సివిల్ అసిస్టెంట్ సర్జరీస్ వర్కింగ్ ఇన్ ద డైరెక్టరీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ డెకరేటరీ సెకండరీ ఏపీ. చూసుకున్నట్టయితే ఇలా ఉంది. అప్లై ఎలిజిబుల్ టు అప్లై ఇలా చూసుకుంటే ఫ్యామిలీ హెల్త్ వాళ్ళు అప్లై చేసుకోండి. అలాగే క్యాండిడేట్స్ షెల్ బి అప్రూవ్డ్ ద పార్ట్నర్స్ షుడ్ హ్యావ్ ద. అలాగే చూసుకున్నట్టయితే మనకి ఇవన్నీ రిజర్వేషన్ సెలక్షన్ ప్రాసెస్ వెళ్ళి ఇచ్చారు లేటరల్ ఎంట్రీ. అలాగే హౌ టు అప్లై అంటే డేట్ చూడండి. బోత్ ద లేటరల్ ఎంట్రీ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే లేటరల్ ఎంట్రీ పోతుంది. అలాగే చూసుకున్న అప్లికేషన్ వచ్చి 23/8/2024 అంటే నిన్నటి నుండి ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 9/2024 అప్ టు 7/15 లాస్ట్ డేట్ అండి. అలాగే చూసుకున్నట్లయితే క్యాండిడేట్ ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ ప్రాసెస్లో. ఇది అప్లికేషన్ ఫీజు వచ్చి ఓసీ క్యాండిడేట్స్ అయితే 1000, అలాగే BC, SC, EWS, ST అండ్ PhD క్యాండిడేట్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ 500 అండి ఉందండి. ఇది అప్లికేషన్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ హూ ఆర్ రిక్వెస్ట్ టు వెబ్సైట్ https DME AP government.20. ఇది అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. చూసుకున్నట్లయితే మనకి ఎలాగ పాస్పోర్ట్ సైజు ఓవరాల్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ ఉన్నాయండి. చూసుకున్నట్లయితే మనకి కాంట్రాక్ట్ బేస్ కూడా వెయిటేజ్ ఉంటుందండి. అలాగే చూసుకున్నట్లయితే మనము ఏ డిపార్ట్మెంట్ ఏ వేకెన్సీ ఉన్నాయంటే లిస్ట్ ఆఫ్ స్పెషలిటీ వైజ్ NSTA 33 వేకెన్సీ, డ్రమలాజీ 4, ఎమర్జెన్సీ మెడిసిన్స్ 15, ENT 8, జనరల్ మెడిసిన్స్ 34, జనరల్ సర్జరీ 25, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 9, న్యూక్లియర్ మెడిసిన్స్ 6, OBC 23, ఆర్థోపెడిక్స్ 19, పీడియాట్రిక్స్ 11, ఫిజికల్ రేడియాలజీ. అలాగా చూసుకుంటే ఓవరాల్గా అయితే మనకి ఈ కేటగిరీలో ఉన్నాయండి 488 వేకెన్సీ ఉన్నాయి. చూసుకోండి 488 అంటే 408 వేకెన్సీ ఉన్నాయి. ఓవరాల్గా 37 పోస్టులు 37 పోస్టులు ఉన్నాయి. 37 రోల్ నెంబర్ ప్రకారం సర్వీస్ నెంబర్ సీరియల్ నెంబర్ ప్రకారం ఓవరాల్ 37 పోస్టులు ఉన్నాయి. దాని ప్రకారం 488 వేకెన్సీ ఇచ్చారు యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం. ఇది ఓన్లీ అప్లికేషన్ పెట్టుకోండి. మనకు మెరిట్ లిస్ట్ ద్వారా మనని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఓకే అండి. ఇలాంటి ఇది అఫీషియల్ వెబ్సైట్లో మనం డౌన్లోడ్ చేసినాము యాజ్ పర్ గ్రేడ్ A, గ్రేడ్ B, గ్రేడ్ C ప్రకారము. చూసుకున్నైతే ఇది ఎలిజిబిలిటీ ఓన్లీ ప్రకారం
పీజీ డిగ్రీ, ఎండి, ఎంఎస్సి, ఎంఏ వాళ్ళు చేసిన వాళ్ళైతే ఎలిజిబిలిటీ అని ఇచ్చారు. చూసుకున్నైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినది. ఇది మనం ఏదైనా జెన్యున్ వీడియో వేస్తున్నాము, ఏం ఉండదు తప్పుగా. మంగళగిరి నుండి నిన్న సాయంత్రం వచ్చినది. అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుని మళ్ళీ చెక్ చేసుకోండి. అలాగే మనం ఏదైనా జెన్యున్ వీడియో ఇస్తాం. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గరలో ఉన్న మీ మెడికల్ డిపార్ట్మెంట్ సార్లకి, మీ ఫ్రెండ్స్కి, మీ పేరెంట్స్కి ఎవరికైనా పంపేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. లైక్ మై ఛానల్ and share.